బుద్ధిలోకి వెళుతుంది. బుద్ధిలో ఉన్నటువంటి మురికి జలాన్ని తొలగించి అమృతాన్ని పోస్తాడు పరమాత్మ. కాబట్టి శ్రద్ధాభక్తులతో భగవానుడు ఆ పరీక్షిత్ మహారాజు వేటాడి ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇదే ఋషి ఆశ్రమం అనుకోండి. చక్కగా ఋషి ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జటలు పెంచేసి చుట్టూరు సాలిగూళ్ళు చుట్టుకుపోయి ఆ యొక్క ఋషిని రక్షించడానికి తన యొక్క శిష్య బృందం చుట్టూరు ఉండి ఆయన డిస్టర్బ్ చేయకుండా, ఎటువంటి శబ్దం చేయకుండా దూరంగా కుటీరం వేసుకుని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఆయన బ్రహ్మంలో లేనవైపు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మిగిలిన వాడు పక్కాగా ఆయన దగ్గర కూర్చోరు. ఇప్పుడు మనం ఒక చోట కూర్చున్నామంటే రాజకీయాలు, సినిమాలు, సీరియళ్ళు అన్నీ వచ్చేస్తాయి. పక్కన కూర్చున్న వాడు మనశ్శాంతి ఉండదు. ప్రశాంతంగా భగవాన్ నామం చేసుకుందాం అనుకున్నవాడు మనశ్శాంతి ఉండదు. అలాంటి వ్యక్తి ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన దగ్గర కూర్చోకూడదని చెప్పి దూరంగా వెళ్ళి వాళ్ళ పనులు కూడా చేసుకుంటూ ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు. పరీక్షిత్ మహారాజు వచ్చాడు. ఓ ముని, నేను వచ్చాను. మొత్తం ఈ భూమండలాన్ని పరిపాలించే మహారాజు పరీక్షిత్ మహారాజుని వచ్చాను. నాకు దాహం వేస్తుంది, నీళ్లు అన్నాడు. ఉలకలా పలకలా. నిద్ర నటించేవాళ్ళు, తపస్సు నటించేవాళ్ళు లెగిసినట్టు కనబడతారు, అర్థమైపోతుంది, వాళ్ళ ముఖంలో అర్థమైపోతుంది. కానీ ధ్యానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి ముఖంలో బ్రహ్మ తేజస్సు కనబడుతుంది. ఈజీగా అర్థమైపోతుంది బ్రహ్మ తేజస్సు. ఆ బ్రహ్మ తేజస్సు చేత అతడు ధ్యానంలో ఉన్నాడా, తపస్సులో ఉన్నాడా ఈజీగా కనిపెట్టేయచ్చు. కానీ పంచపాండవుల యొక్క వంశాంకురమైనటువంటి వ్యక్తి ఎంత కింద స్థాయికి వెళ్ళిపోయింటే వ్యగ్రత చేత ఆ వేటాడి నేను తప్ప ఎవరు లేరు, నేను రాజునయా, వచ్చానయా, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మని అడిగితే అలా కూర్చుంటావేంటి కదలకుండా, నువ్వు ముక్కు మూసుకుని పొంగ జపం చేస్తావు, నాకు అర్థమైందిలే అని చెప్పి చెయ్యరాని తప్పు ఒకటి చేశాడు. పెద్దల చేత, పెద్దలు ఉన్నప్పుడు, పెద్దలు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించినటువంటి వాళ్ళు పరమ జ్ఞానాన్ని సముపార్జన చేసుకుని మన పక్కనే తిరుగుతున్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలి. వచ్చి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ కిట్టకుండా ఉంటే చాలు. పరీక్షిత్ మహారాజు చాలా చేయరాని తప్పు ఒకటి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఒక చనిపోయిన పాముని ఒకటి తీసి ఆయన మెడలో వేసి, అబ్బా నా ముందు నటిస్తున్నాడు కాబట్టి నేను ఈ శిక్ష వేసేశాడు అని చెప్పేసి మళ్ళీ వెతుక్కుంటూ వాళ్ళ యొక్క పరివారంతో పాటు వెళ్ళిపోయాడు. రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత తన మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి పక్కన పెట్టి ఏం చేశాను ఈ రోజు అని ఆలోచించుకున్నాడు. ఎంత పెద్ద తప్పు చేశాను. ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటే నీళ్ల కోసం వెళ్ళినటువంటి వాడిని నీళ్లు లేకపోతే, ఆయన కమలకపోతే శైలిగా నేను వెళ్ళిపోవాలి, కానీ చెయ్యరాని తప్పు ఒకటి చేశాను అని చెప్పి బాధపడుతూ ఉండగా ఈలోపు ఆ మహర్షి యొక్క పరివారం వచ్చి తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పాము ఎవడైతే వేశాడో వాడు ఇప్పటి నుంచి 7 రోజుల్లో పాము యొక్క కాటు చేత మరణించాలి అని శాపం విడిచేశాడు. శాపం యొక్క శక్తి అల్లా తప్ప వాళ్ళకి రాదు. మనకి పతంజలి యోగ సూత్రాలు అని చెప్పి కొన్ని ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగాలు ఉంటాయి. ఈ అష్టాంగ యోగాలను ఎవరైతే జీవనంలో అన్వయించుకుంటూ చేసుకుంటూ వెళతారో వాళ్ళకి ఆ యోగ శక్తి అనేది పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్సర్సైజ్ చేయడం, కళ్ళు మూసుకుని కూర్చోవడం అది కాదు యోగా. ఈ 8ని కూడా సవివరంగా ఏమో ఆ యొక్క గణపతి సవివరంగా చెప్పే అవకాశాన్ని మళ్ళీ ఇక్కడ కల్పిస్తే చెప్పుకుందాం పతంజలి యోగ సూత్రాల గురించి. అదొక్కటి తెలుసుకుంటే మనిషిగా బ్రతుకుతాడు. అయితే అలాంటి వ్యక్తికి మాత్రమే తపశక్తి వస్తుంది. శాపం విడిచిన, అనుగ్రహాన్ని చేసిన అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. శాపాన్ని విడిచేశారు తర్వాత ఈ తపస్సులో ఉన్న వ్యక్తి ఈ శాపం యొక్క ప్రకంపనలు, శాపాన్ని విడిచిన వెంటనే నెగిటివ్ ఫోర్స్ వస్తుంది. అనుగ్రహిస్తే పాజిటివ్ ఫోర్స్ వస్తుంది, శాపాన్ని విడిస్తే నెగిటివ్ ఫోర్స్ వస్తుంది. తపస్సులో ఉన్న వ్యక్తి నెగిటివ్ ఫోర్స్ ఆయన చుట్టుపక్కల రాగానే తపస్సు నుంచి బయటకు వచ్చి ఏం జరిగింది ఏంటి అని చెప్పి చుట్టూరు అడిగితే, ఓ తండ్రి గారు మీ మెడలో ఎవరో చనిపోయిన పాము వేశారు, ఇప్పటి నుంచి 7 రోజుల్లో వాళ్ళు చచ్చిపోవాలని చెప్పేసి నేను శాపం విడిచాను అన్నాడు. ఆయన ధ్యానంలో కళ్ళు మూసుకొని చూశారు ఎవరా వ్యక్తి అని. పరీక్షిత్ మహారాజు ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు ఉండబట్టే కలిపురుషుడు ఇంకా రాలేదు అని చెప్పి, ఎంత తప్పు చేశావురా, సరే కాలం మన చేతుల్లో ఏమీ లేదు, వెంటనే పరీక్షిత్ మహారాజుకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఫార్వర్డ్ చేయండి అన్నారు.
మనలాగా నెట్లో వాట్సాప్ లో ఫార్వర్డింగ్ ఉండదు. డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఋషులు అక్కడ రాజ్యంలో ఉన్న ఋషుల యొక్క టెలిపతి అంటారు, ఐడియా ఉంది కదా, అలాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసే పరీక్షిత్ మహారాజుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఉన్న చోట ఉన్నట్టుగానే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలని నేను అనుకున్నాను, కానీ నాకు 7 రోజులు తప్ప ఇంకొక క్షణం కూడా లేదు. కాబట్టి వెంటనే ఆయన కొడుకులకి పట్టాభిషేకం చేసేసి నార బట్టలు ధరించి, ఇంకా బంగారం కానీ ఏమి తీసుకోవాలా, ఒంటి మీద నూలు పోగు అంటే ఒక భోజ కొట్టు ఒకటి పట్టుకుని గంగానది తీరానికి వెళ్ళిపోయి దర్భల్ని తూర్పు వైపుగా తిప్పి దాని మీద కూర్చుని నమస్కారం చేశాడు. గంగానది అంటే పరమ పవిత్రమైనటువంటి జలం. అక్కడ ఎప్పుడూ కూడా ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ యాగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 7 రోజులు మాత్రమే ఉంది, ఈ 7 రోజుల్లో నేను ఏది వింటే మోక్షానికి వెళ్తాను,